దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచినటువంటి అద్భుతమైన చక్కటి వాక్య సందేశం ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు నిన్ను విడువను. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. బైబిల్ గ్రంథమందు యాకోబుతో ఈ యొక్క వచన భాగాలను దేవుడు తెలియపరిచాడు. ఆయన తెలియపరిచినట్లుగానే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ఆయన వెళ్ళిన ప్రతి స్థలమందు కూడా ఆయన దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అంటే ఈరోజు అదే వాగ్దానం నీకు తెలియపరుస్తున్నాడు. ఆనాడు యాకోబుని ఏ విధంగా దీవించి ఆశీర్వించానో అదే విషయాన్ని తెలియపరుస్తున్నాను. కుమారుడా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. అంటే ఏ చోటికి వెళ్ళినా నిన్ను కాపాడే బాధ్యత ఎవరైనా దేవుడిదే. రోజు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నువ్వు భయపడుతున్నావేమో, నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని బాధపడుతున్నావేమో, బాధపడమాకు. ఆయన నిన్ను కాపాడుకునే బాధ్యత ఆయనది. నీకు తోడుగా ఉండే బాధ్యత ఆయనది. నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతానని మాటిస్తా ఉన్నాడు. నేను చెప్పినది నెరవేర్చుకొని నేను విడవనంటున్నాడు. ఏదైతే నీకు మాట ఇచ్చాడో ప్రియ దేవుని బిడ్డ, అది నెరవేర్చేంత వరకు నిన్ను విడవడు. ఆయన ఉద్దేశం అదే. నీకు మాట ఇస్తే తప్పడాయన, అది అంతా నెరవేరిన దాకా ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. ఈ రోజుల్లో చాలామంది మాట అది ఇచ్చి నేను ఎప్పుడు అన్నాను అని మాట తప్పే వాళ్ళు చాలా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు లాంటి వాడు కాదండి. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు, అది ఎంత కాలం అయితే నువ్వు నీ విశ్వాసాన్ని బట్టి ఎదురు చూస్తావో అంతవరకు నెరవేర్చిన దాకా నేను విడవను. ఒకవేళ నీవు మర్చిపోవచ్చు, కానీ నేనైతే నేను మరవను అని దేవుడు తన వాక్యం ద్వారా వాక్కు ద్వారా తెలియపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అనేక ప్రజలతో పరిచయం ఉండొచ్చు, అనేకులు నిన్ను కలిసి ఉండొచ్చు, నీతో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఈరోజు ఎంతమంది మాట్లాడినా, ఎంతమంది నిన్ను కలిసినా కానీ రాని ధైర్యం, ఆదరణ, నెమ్మది దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడే మాటను బట్టి నీకు దేవుడు ధైర్యం ఇస్తాడు. ఆయన చెప్తున్నమాట, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుకుంటాను. ఈరోజు నీ ప్రయాణం ఎటుంది, ఎడిపోతున్నావు, ఏం చేస్తున్నావు? దైవ చిత్తానుసారంగా నువ్వు వెళ్తే ఖచ్చితంగా నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలోకి ఆయన తప్పకుండా వస్తాడు. రావడమే కాదు, కాపాడుకుంటాడు. నీకు హాని కలగకుండా కాపాడుకునే బాధ్యత ఆయనది. అంత మాత్రమే కాదు, నీకేది మాట ఇచ్చాను అది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను, విడవను, మరవను. ఈరోజు నీకే మాట దేవుడు ఇచ్చాడు, ఏ మాట నేను బలపరుస్తున్నాడు, నేను కాపాడుతాను, నీకు ఎల్లప్పుడు తోడు, ఎవరు తోడును లేకుండా నీ తోడుకుంటున్న మాట ఇచ్చాడు కదా, అది నెరవేరుస్తాడు. నీ రోగం పోవాలి, నీ అప్పులు పోవాలి, నీ బాధలు పోవాలి, సమస్యలు పోవాలి, ఇబ్బందులు పోవాలి అని దేవుడు మాట ఇచ్చాడు కదా, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇస్తే తప్పడండి. ఆయన మాట విలువ కలిగింది. ఈ భూలోకం ముందు అనేకులు మాటిస్తూ ఉంటారు. అందరిచ్చే మాటల కంటే దేవుడిచ్చే మాట ఎంతో విలువ కలిగింది. ఆ మాటకు శక్తి ఉన్నది. నువ్వు నిన్ను ధైర్యపరిచేది ఆ మాటనే. ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, కంది కలుస్తున్నావా, చాలామంది వచ్చిన దగ్గరికి ఏడవకలే, బాధపడకలే, సహాయం పొందుకుంటావు అని అంటారు. కానీ ఆ మాటల ద్వారా ధైర్యము ఒకవేళ కొంచెం రావచ్చేమో, కానీ పూర్తి ధైర్యం, పూర్తి నమ్మకం, విశ్వాసము మనము పొందుకోలేము. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు ఆయన ఇస్తున్న మాటను నమ్ము. ఆయన తెలియపరుచుంటే ఈ గొప్ప వాగ్దానం నమ్ము. ఖచ్చితంగా నీకు ఏదైతే మాట ఇచ్చాడో అది నెరవేర్చేంతవరకు దేవుడు విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ నేను నిన్ను విడవను అనే గొప్ప ధైర్యపరిచే మాట దేవుడు తెలియపరుస్తుండగా ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా దేవుడు ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగరుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం చేస్తున్నాం ప్రభావ. గొప్ప వాగ్దానం మీరు మా ముందు నుంచి అయ్యా మాతో మాట్లాడిన ఏదైనా బట్టి శుద్ధిస్తున్నాం, కనపడుతున్నాం ప్రభావ. నిజంగా నీకే లెక్కలను కృతజ్ఞత స్తోత్రం చేస్తున్నాం ప్రభావ. మాతో ఉంటానని చెప్పిన ప్రతి ఒక్కరు మాకు దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు.
కానీ నువ్వే చెప్తున్నావు, నేను నీకు చెప్పాను అది నెరవేర్చేంతవరకు నేను విడవనంటున్నావు ప్రభు తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం చూస్తున్నాం, కనబడుతున్నాం ప్రభా. ఎవరి కష్టంలో, బాధలో, అనారోగ్యాలతో, అప్పుల్లో, ఇబ్బందుల మధ్యలో కొట్టుమిట్లాడుతూ ఎవరికి చెప్పుకొని బాధ వేదంతో గురించిపోతున్నారు తండ్రి. వారి జీవితంలో నీవే కార్యం జరిగింపజేయండి, సహాయం చేయమని. విన్న ప్రతి ఒక్కరి కుటుంబం దీవెనకరంగా మార్చబడినట్టుగా కృప దయచేయమని నన్ను తగ్గించుకుంటూ మీ నామని నిచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.